సిద్ధు, సిద్ధార్థ్. ఈ సిద్ధార్థ్ కి హీరో సిద్ధార్థ్ కి తేడా ఏంటంటే హీరో సిద్ధార్థ్ అంటే అమ్మాయిలకు పిచ్చి, మరి ఈ సిద్ధార్థ్ కి అమ్మాయిలంటే పిచ్చి. ఎందుకో మీరే చూస్తారు. ఇలా కనిపించిన ప్రతి అమ్మాయికి యాడ్ రిక్వెస్ట్ పంపిస్తూ 24 hours ఆన్లైన్ లోనే ఉంటాడు. ఈడే వాసు. వాడికి అమ్మాయిల పిచ్చి అయితే వీడికి గేమ్స్ అంటే పిచ్చి. ఆండ్రాయిడ్ మార్కెట్ లో దొరికే ఫ్రీ గేమ్స్ ఆడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. నమస్తే సారు. నమస్తే. చెంబు రమ్లా ఉన్నాడు, వీడు చెంబేంటి అని అనుకుంటున్నారా? చిన్నప్పుడు చెంబులా ఉండేవాడని వానికి ముద్దుగా పెట్టిన పేరు ఇది. కానీ పెద్దయ్యాక పేరు అలాగే ఉండిపోయింది, సైజ్ మాత్రం డ్రమ్లా అయిపోయింది. వీడు బర్గర్ ని బజ్జీ కంటే ఫాస్ట్ గా, పిజ్జాని పికిల్ కన్నా ఈజీగా తినేస్తాడు. ఏం చేస్తున్నావురా అంత బిజీగా ఉన్నావు? నిన్నరా రే? లేదు మామ, ఫేస్బుక్ లో అమ్మాయిల కోసం ట్రై చేస్తున్నా. అబ్బా, అదేదో ఇన్ఫోస్ లో జాబ్ ట్రై చేస్తుంటే చెప్తున్నావేమ్రా? జాబ్ దేముందిరా, గట్టి ట్రై చేస్తే పూరి జైనా సినిమా కంటే ఫాస్ట్ వస్తుంది. హైదరాబాద్ లో జాబ్ దొరకడం అంటే ధోని హాఫ్ సెంచరీ కొట్టినంత ఈజీ కాదురా. మరి సచిన్ 100th సెంచరీ కోసం ట్రై చేసినంత టఫ్ రా. అయినా ఫేస్బుక్ లో అమ్మాయిని వెతకడం అంటే పాకిస్తాన్ లో పూజారిని వెతికినట్టురా. అంటే మీనింగా పాడా ఫ్లోలో వచ్చింది, ఫాలో అయిపోవాలి అంతే. అరే చెంబు, నీ ఫ్రెండ్ లిస్ట్ లో ప్రతీక్ అనే అమ్మాయి ఎవర్రా? కత్తిలాగుంది. అమ్మాయి మంచిదే, వాళ్ళ నానే అంత మంచోడు కాదు. అందమైన అమ్మాయిలకు అలాంటి ఫాదర్లు ఉండడం కామన్ రా. కానీ అందరు డాడీలు మన ఏరియా సీఏ కాదు కదా. అంత లేదు, మన ఏరియా సీఏ మీ బాబాయ్ కదరా. మరి అదే మన ఏరియా సీఏ బాబాయ్ కూతురే ఈ ప్రతీక. అయినా నీకు అమ్మాయికి పోలికెళ్ళేవురా. చూడురా చూడు, వీడు అంతేరా. పగాడు. అయినా తప్పు నీదేరా. పర్సనల్ ఎవరో ప్రైవేట్ ఎవరో చెప్పాలి కదా. నా ఫ్రెండ్ లిస్ట్ ఉన్న వాళ్ళంతా నా పర్సనల్ అయ్యారా. నీలా ఫ్రెండ్ లిస్ట్ పెంచుకోవడానికో, లేకపోతే ఎవరన్నా ప్రొఫైల్ విజిట్ చేస్తే అందులో అమ్మాయిలు ఎక్కువ చూపించుకోవడానికో ఎవరిని పడితే యాడ్ చేసుకొని రిక్వెస్ట్ కూడా పంపించాను. నన్ను చూసి చెప్తానేరా, నా ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న కూడా నా పర్సనలే, ప్రైవేటే, ఫ్రెండ్సేరా బై. రే చెంబు, లేరా వీడిని లైట్ తీసుకో. రేపు పొద్దున్న శరత్ గాడు వస్తారు కదా, అప్పుడు తెలుస్తుంది. శరత్ గాడా? వీడే శరత్, ఈ గ్యాంగ్ కి వీడే లీడర్. స్టేట్స్ కి వెళ్దామని ఎంతో ట్రై చేసి వెళ్ళలేక పక్క స్టేట్ లో సెటిల్ అయిన వాళ్ళలో వీడు ఒకడు. రీసెంట్ గా ఆఫీస్ లో అమ్మాయితో లవ్ అనే ప్యాకేజ్ లో ఫ్రెండ్షిప్ అనే మాడ్యూల్ కంప్లీట్ చేసి జస్ట్ నిన్నే చాటింగ్ అనే మాడ్యూల్ కి ఎంటర్ అయ్యాడు. డోర్ తీయొచ్చు కదరా. ఏ పోరా. హాయ్ మామా. హాయ్ రా. వీడేంట్రా ఇంత పొద్దున్న లేచాడు? పిచ్చోడా, వాడు అసలు పడుకుంటే కదా. అదేంటి? వాడినే అడుగు. అయినా వాడి మాటలేం పట్టించుకుంటావు కానీ బెంగళూరు ఎలా ఉందిరా? బెంగళూరుదేముందిరా, రోజు రోజుకి తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి బెంగళూరు కూడా హైదరాబాద్ లా తయారవుతుంది. అవునరా, బెంగళూరులో అమ్మాయిలు బాగుంటారంట. బాగానే ఉంటారు, కానీ వాళ్ళని మెయింటైన్ చేయాలంటే మన ఇన్కమ్ కూడా బాగుండాలి. ఎందుకురా? అక్కడ అమ్మాయి నీకు పడాలంటే ఫస్ట్ నీ అకౌంట్ లో శాలరీ పడాలి. అక్కడ లివింగ్ కాస్టే కాదు, లవ్వింగ్ కాస్ట్ కూడా ఎక్కువే. రే, అమ్మాయిని ఎలా ఫ్లాట్ చేయాలో కొన్ని టిప్స్ చెప్పురా. ఏ ఊరుకోరా, వాడికేం తెలుసు, వాడిని అడుగుతావు. అబచా, వాడికి ఆల్రెడీ ఆఫీస్ లో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మాయిలతో. మరి నేను ఇంకా జాయిన్ కాని ఫ్రెషర్ ని. అది సరే గాని నీ జాబ్ సర్చ్ ఎక్కడి వరకు వచ్చిందిరా? చేస్తున్నాడు రా, కానీ జాబ్ ని కాదు, ఆ అమ్మాయి. మంచిది, మస్తు చెప్పినావు గాని చాలు చాలు తీయవా. ఈ అమ్మాయిల టాపిక్ లైట్ తీసుకొని నాతో పాటే బెంగళూరు వచ్చే, నా కంపెనీలోనే రెఫర్ చేస్తా. హాయ్ రా, ఎప్పుడొచ్చావు? హాయ్ రా. మరి స్నానం చీ. అవును గాని ఈ అమ్మాయి ఎవర్రా? ఇది నా గర్ల్ ఫ్రెండ్ రా. లైట్ తీసుకోరా, నిన్న మాకు జరిగింది, వాళ్ళు నీకు జరిగింది. ఏమంటావురా వాసు?
రేయ్. రేయ్. హలో ఏమేంద్ర అంత హ్యాపీగా ఉన్నావు? ఒక అమ్మాయి యాడ్ రిక్వెస్ట్ పంపించిందిరా. ఎవరు నాన్న? పాప పి సుశీల. ఆ పిల్ల పేరు సుశీల కాదురా, ఊర్మిళ. పిల్ల పేరు బాగుంది కదరా. ఏడ్సావులే. అరే ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మాయి పేరు చూసో లేకపోతే అమ్మాయి స్వీట్ వాయిస్ చూసో టెంప్ట్ అవ్వ, మాకు మునిగిపోతావు. రే లేట్ చేయకుండా ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకో. మీరు చూస్తున్నాను రా, ఇవాళ అమ్మాయి ఆన్లైన్లోకి వస్తుంది కదా, నా మాటలతో మత్తెక్కిస్తా, రేపు నా బైక్ ఎక్కిస్తా, ఎల్లుండి ఐనాక్స్ లిఫ్ట్ ఎక్కిస్తా. నువ్వేమెక్కిస్తావో తెలియదు గానీ నీకు మాత్రం పిచ్చెక్కిస్తుంది. అరే ఇంతకా అమ్మాయి ప్రొఫైల్ పిక్ ఏం పెట్టిందిరా? సమంత పిక్ పెట్టిందిరా. ఓ దూకుడా. దూకుడంటే ఏం లేదురా, హీరోయిన్ పిక్ పెట్టే ప్రతి వాళ్ళు మార్కెట్ లో హిట్ లిస్ట్ లో ఉండే హీరోయిన్ల ఫోటోలు పెట్టడం అలవాటైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మరిల్లు వచ్చినప్పుడు జెనీలియా, హ్యాపీ డేస్ వచ్చినప్పుడు తమన్నా ఎలా పెట్టారో ఇప్పుడు దూకుడుకి సమంత అలా ఫేమస్. అయినా అమ్మాయిని చూసి లవ్ అంటే ఓకే గాని అమ్మాయి పేరు చూసి లవ్ అంటే ఇది ఖచ్చితంగా పిచ్చే. అయినా అమ్మాయి అందంగా ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావురా? సమంత ప్రొఫైల్ పిక్ పెట్టిందంటే సమంతలో సగమైన ఉండదారా? అబ్బో. అయినా అన్నం తింటాం గాని అందాన్ని తింటామారా? మరి అమ్మాయి క్యారెక్టర్ సంగతి ఏంట్రా? క్యారెక్టర్ అనేది చంద్రుడు లాంటిది. యూ మీన్ మూన్? అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ ఒకేలా అనిపించదు. తేడా అనేది చూసే మనలో ఉంది, అక్కర్లేదు. ఎక్కడో విన్నట్టుంది. అతడు నో డౌట్ వీడికి పిచ్చి ఫైనల్ స్టేజ్కి వెళ్ళిపోయిందిరా. అరే మీరేమన్నానరా, రియల్ గా ఐస్తో చూస్తే గానీ రియలైజ్ గాను. అబ్బా మనోడు ఎలాగో అలాగా అమ్మాయి ఫోన్ నెంబర్ సాధించి రీఛార్జ్ల మీద రీఛార్జ్లు చేయిస్తూ అబ్బో చెలరేగిపోయాడండి. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిల్లకి కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా కిల్లకిల్ల నగవుల వల్లపులు చిలికినవు బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, నిన్నెవరు పుట్టారు. హలో హలో ఎక్కడున్నారా? చెప్పరా ఎక్కడికి? మన స్పాట్కి వచ్చేరా. ఓకే ఓకే వస్తున్నా. ఓకే తొందర రండ్రా. అరే చెంబు, ఎవర్రా? సిద్ధుగాడు ఫోన్ చేశాడు, రమ్మంటున్నాడు. ఓకే వెళ్దాం. మ్యాటర్ ఏంట్రా? పిల్ల హ్యాండ్ ఇచ్చిందిరా. లేగేమీలే. అలా మొదలైందనేసరికి ఇలా ముగిసింది. తిన్నగా మాట్లాడవారా? తిన్నగా కాదురా, తినుకుంటూ మాట్లాడతా. అసలు ఏమైందిరా? డేట్కి రమ్మంటే మంత్కి వస్తా అంటుందిరా. సీజన్ ఆఫ్ నడుస్తుందేమో ఏదైనా. అరే కలుద్దామంటే చాక్లెట్ రూమ్ అంటది, వీడేమో అక్కడికి వెళ్తే దూల తీడుతుందంట. బిస్కెట్ రూమ్ కి రమ్మనకపోయినావు? బిస్కెట్ రూమా? అదెక్కడుందిరా? మన రూమే. అరే షాపింగ్ అంటే సెంట్రల్ అంటే. సెంట్రల్ పేరైతే కానీ సెంటర్ తిరిగిందా? అరే ఆ ఫోన్ మాట్లాడడం కూడా ఎయిర్టెల్ ఐడియా కస్టమర్ కేర్ తో మాట్లాడినట్టు అడిగిన దానికి ఆన్సర్ చెప్పేందిరా. అరే ఇంతక అమ్మాయి ఫేస్ అయినా చూసావా?
వెబ్ క్యామ్ ఆన్ చేయమంటే హ్యాండ్ క్యామ్ కొనివ్వమంటే. అబ్బో ఈ పిల్ల పెద్ద స్కామే ఉంది. అందుకే కదరా పిచ్చిలేస్తుంది. ఎక్కడ తీసుకెళ్దాం అనుకున్నారా? పార్క్ రా. ఇంకా నయ్యం సాంగి టెంపుల్ తీసుకెళ్లి లడ్డు తినిపిస్తాను లేవు. అయినా పబ్కి వెళ్ళామని పార్క్ కి తీసుకొచ్చి పల్లీలు తినిపిస్తా, నెక్లెస్ వర్క్ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ తినిపిస్తా అంటే ఎవరితో వస్తుంది? అయినా నువ్వు అనుకుంటున్న లవ్ వేరు, ఇప్పుడు నడుస్తున్న వర్షన్ వేరు. ఇప్పుడంతా 2.0.12 అంటే లవ్ వర్షన్ అప్డేటెడ్ టు 2012. లవ్ అనేది ఇయర్లీ కొత్త కొత్త వర్షన్స్ తో అప్డేట్ అవుతూ ఉంటుందిరా. మరి నాలా వెయిట్ అయిపోరా. విండోస్ 98 మళ్ళీ ఇదేందిరా? 1.9.98. నువ్వు ఆపెహే. అరే ఎందుకురా? అయినా నీ వర్షన్ లవ్ ఏంటో తెలుసారా నీకు? ఒక్క కూల్ డ్రింక్ లో 2 స్టాల్ వేసుకొని తాగడం. మరి ఇప్పటి వర్షన్? ఒక్క సిగరెట్ ని 2 తాగడం. నీకు నీ వర్జన్ కి లేటెస్ట్ వర్జన్ కి తేడా ఏంటో చెప్పనా? అప్పుడేమో అమ్మాయిల కోసం గంటల తరబడి వెయిటింగ్, ఇప్పుడేమో గంటల తరబడి చాటింగ్. ఇప్పుడేమో ఒక అమ్మాయి కోసం 10 మంది అబ్బాయిలు ఫైటింగ్. మరి ఇప్పుడు ఒక్క అబ్బాయి 10 మంది అమ్మాయిలతో డేటింగ్. ఐ లవ్ యూ అని చెప్పడానికి ఎన్నో ఇయర్స్ పట్టేదిరా. మరి ఇప్పుడు అసలు ప్రపోజ్ చేసుకోకుండానే తిరిగేస్తున్నారు. అయినా నీతో చాలా మాట్లాడాలి, పద చెప్తా. చల్. ఆన్లైన్ లో పరిచయమైన అమ్మాయి అంటే ఏదో రోజు హ్యాండ్ ఇచ్చి ఆఫ్లైన్ వెళ్ళిపోతుందని తెలీదారా? అయినా పరిచయమైన గంటకే ఫోన్ నంబర్ ఇచ్చిందంటే తనకు నీ ఏటీఎం పిన్ నంబర్తో అవసరం గానీ నీతో కాదు. అయినా జాబ్ చేయకుండా అమ్మాయిలు వెనకాల తిరగడం ఓల్డ్ ఐడియా, అదే జాబ్ చేస్తూ తిరగడం న్యూ ఐడియా. వాట్ ఏన్ ఐడియా సర్జీ. లవ్ చేయాలంటే జాబ్ కావాలారా? మనీ కావాలి. మేము మాట్లాడేది నీకు ఆశ్చర్యంగా అనిపించచ్చురా, కానీ ఇప్పుడు నడిచే ట్రెండ్ అదే. ఫస్ట్ మనీ, తర్వాతే ఏదైనా. చా, నేనేదో ఎక్స్పెక్ట్ చేసిన. అమ్మాయిలంతా ఇంతేనారా? అయినా అమ్మాయిలంతా వేస్ట్. లవ్ స్టోరీస్ అంటే ట్రాష్ అని మేము అనట్లేదురా. గర్ల్స్ అన్నా, ట్రూ లవ్ స్టోరీస్ అన్నా మాకు రెస్పెక్టే. అయినా మేము ఇంతసేపు మాట్లాడేది పరిచయమైన పావుగంటకే పర్స్ గురించి మాట్లాడే అమ్మాయిల గురించిరా. మేము చెప్పిన దాన్ని బట్టి చూస్తే నీ మైండ్ లో ఆలోచన మొదలై ఉండాలి. ఆ ఆలోచన జాబ్ అయితే చెప్పు, నువ్వు 1 వీక్ లో మా కంపెనీలో ఉంటావు. ఇట్స్ మై గ్యారంటీ. అదే ఆలోచన ఇంకో అమ్మాయి గురించి అయితే ఇట్స్ వేస్ట్. ఈడు అందరిలాగే అమ్మాయి హ్యాండ్ ఇచ్చిన తర్వాతే రియలైజ్ అయ్యి లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుని జాబ్ కొట్టేశాడు. మందు బాబులం మేము, మందు బాబులం. వీడే పార్టీ ప్రభు. పార్టీ అంటే చాలు పార్టిసిపేట్ అయిపోతాడు. ఈ మాత్రం ఇంట్రొడక్షన్ చాలు వీడికి. రాజులం. అవునరా, నేను సడన్ గా పార్టీ ఎందుకు ఇస్తున్నారు? పార్టీ ఏమైనా పెళ్ళారా ముహూర్తం చూసుకొని పెట్టుకోవడానికి? ఈయన గెలకడం నా తప్ప అయిపోయిందిరా. అదేం లేదురా, సిద్ధుగా జాబ్ పార్టీ. వీడికి జాబ్ ఎప్పుడు వచ్చిందిరా? మా కంపెనీలో నేనే రెఫర్ చేశారా. అరే శరత్, నీకు చెప్పడం మర్చిపోయా, ఆఫీస్లో ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. మళ్ళీ అట్లేం లేదురా, జస్ట్ ఫ్రెండ్ అంతే. ఫ్రెండ్ అయితే ఓకే. అవును మామ, కొంతమంది మందు తాగితే నిజాలు మాట్లాడతారంట. అదేం లేదురా, కొంతమంది నిజాలు మాట్లాడడానికి కూడా తాగుతారు. సరే గానీ ఇప్పుడు మనం కూడా కొన్ని నిజాలు మాట్లాడుకుందాం. నిజాలేంట్రా? ఆల్రెడీ సగం బీర్లు నువ్వే తాగేస్తావు, అదే నిజం. ఇదంతా కాదురా, మనం ర్యాపిడ్ ఫైర్ గేమ్ ఆడదాం ఇప్పుడు. ఇప్పుడు ఫైర్ ఎక్కడ నుంచి తెస్తాం రా? నవ్వు రాలే. ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, అందరూ నిజాలే చెప్పాలి. అరే వాసు, ఫస్ట్ నిన్ను అడుగుతారా. అడగరా. నీకు 1 lakh లాటరీ తగిలిందనుకో, నువ్వేం చేస్తావురా? నేనా? మంచి ల్యాప్టాప్ కొంటాను రా. అరే చెంబు, సపోజ్ దేవుడు కనపడి నిన్ను వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావురా? ఒక మంచి రెస్టారెంట్ ఆడతారా? ఎట్లుంది? నీ బొందరా, నీ బొందా. అరే నేను మాత్రం మంచి వారు అడుగుతారా. దేవుడు వెజిటేరియన్ రా, బారాన్ని జోన్ లోకి రాదు. ఇప్పుడు నీ టర్న్ రా. నిన్నేం అడగాలి? సపోజ్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఊర్మిళ కనబడి సారీ చెప్తే నువ్వేం చేస్తావు? ఇప్పుడు దాని టాపిక్ ఎందుకు రా? జస్ట్ క్యాజువల్ గా రా, కానీ నిజం చెప్పాలి. ఏముందిరా, నువ్వొద్దు నీ లవ్వొద్దు, నన్ను వదిలే అంట. అమ్మయ్యా, అంతేనా? ఇంకా మర్డర్ చేస్తావేమో అనుకొని భయపడ్డాం కదరా. ఏంట్రా అమ్మాయా? ఏ కావాలా? నువ్వు అదే మాట మీద ఉండు,
2 minutes లో అమ్మాయిని ముందర పెడతాను. 2 minutes లో అంబులెన్స్ రాదు. అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుందిరా? నువ్వు తాగురా, నువ్వు తాగు. సారీ. ఏందిరా ఏం మాట్లాడుతుండ్రా? ఇంతసేపు నిజాలు మాట్లాడుకున్నాంగా, ఇప్పుడు చూస్తావు చూడు. నిజాలా? అమ్మాయిని తీసుకొస్తాన్నారు కదరా? నా పక్కనే ఉంది కదా. చెమ్ముని పట్టుకొని నువ్వు ఊర్మిళ అంటావేంట్రా? మంది ఎక్కువైపోయిందేమని పోయి పడుకోపోను. ఊర్మిళ ఏ చెంబు, చెంబు ఏ ఊర్మిళ. ఆ? అదేంద్రా? అంటే ఇటు 2 in 1 లే MP3 నీకు అవసరమా? వద్దు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే నేను బెంగళూరు నుంచి వచ్చేసరికి నీ పొజిషన్ చూసి చాలా బాధేసింది. అందుకే అప్పుడు మేమంతా నీ గురించి బాగా డిస్కస్ చేసి నేను ఎలాగైనా సరే ఈ పిచ్చి నుండి దూరం చేయాలని ఈ చైనా ఫోన్ స్కెచ్ చేశాను. ఈ ఫోన్ తో అమ్మాయిలా, ముసలోళ్ళ, చిన్నపిల్లాళ్ళ మాట్లాడొచ్చు. నీకు అమ్మాయిలంటే కోపం వచ్చేలా షాపింగ్లు, గిఫ్ట్స్ అంటూ నీ పక్కనే ఉంటూ నీతో మాట్లాడడం. మేము అనుకున్నట్టు రిజల్ట్, మార్పు రెండు చాలా త్వరగానే వచ్చాయి. నిశ్శబ్దమే కాదురా, నిజాలు కూడా ఇంత భయంకరంగా ఉంటాయని ఇప్పుడే తెలుసుకున్నారు. రియల్ గా ఐస్ తో చూస్తే తప్ప రియలైజ్ గానన్నావు కదరా, అందుకే ఇలా చేశాం. యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఇదంతా చెప్పేవాళ్ళం కాదురా. ఆఫీస్లో అమ్మాయి పరిచయం అయింది, ఆమెతో మాట్లాడుతూ ఈ అమ్మాయిని మనసులో పెట్టుకొని ఏమన్నా మాట్లాడుతాయేమో అని చెప్పాల్సి వచ్చింది. లవ్ చేస్తే ట్రూ లవే చేయి, ఎందుకంటే డైలాగ్ పాతదైనా దీని మించిన డైలాగ్ లేదు. ట్రూ లవ్ నెవర్ ఫెయిల్స్. అంటే మీరు చెప్పిన ఓల్డ్ వర్షన్ న్యూ వర్షన్ అంతా 100% కరెక్ట్. ఈ లవ్ అనే కాన్సెప్ట్ లో ఎన్నో ట్రాక్స్ ఉన్నాయి. ఏ ట్రాక్ మీద వెళ్తామన్నది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అరే నాది చిన్న కోరికరా. ఏంద్రా? ఈ బాటిల్ ఎవరు తాగలేదు తీసుకుపోతారా? చూడండి.